దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఎక్కడికి వెళ్ళినా అక్కడికి రావాల్సిందే. ఎక్కడికి వెళ్ళినా అక్కడికి రావాల్సిందే. అక్కడికి అంటే ఎక్కడికి? ఏ చోట నుండైతే నువ్వు వెళ్ళి ఉన్నావో ఆ చోటకి మరలా నీవు రావాల్సిందే. అందుకనే వాక్యం సెలవిస్తూ ఉంది కదా. ఇక్కడ 90వ కీర్తన 3వ వచనములో, నరులారా తిరిగి రండి అని నీవు సెలవిచ్చుచున్నావు. దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. నరులారా తిరిగి రండి అని చెప్పేసని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. తిరిగి రండి అంటే దేవుడు నిన్ను ఎక్కడికి పంపించాడు? ఎక్కడి నుండి మరలా తిరుగుమంటూ ఉన్నాడు? ఏ చోటకి నీవు వెళ్ళాలి? దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ. దేవుని బిడ్డలారా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనము, మన పౌరస్థితి పరలోకమందున్నది. ఎక్కడి నుండైతే వచ్చి ఉన్నావో మరలా తిరిగి నీవు అక్కడికి వెళ్ళాల్సిందే. ఈ భూమి మీద నీవు యాత్రికుడవి, పరదేశివి. నీవు యాత్ర చేయడానికి వచ్చావు. యాత్ర ముగిసి ఉంటుంది. ఆ యాత్ర ముగిసే లోపు దేవుడు నరులార తిరిగి రండి అని ఆయన నీ పౌరస్థితి ఎక్కడ ఉందో అక్కడికి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనములో, మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. మన్నైనది, ఈ దేహము మన్నైనది. దేని ద్వారానైతే ఈ యొక్క దేహము చేయబడిందో తిరిగి మరలా అక్కడికి వెళ్ళాల్సిందే. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా అది పోవాల్సిందే. దేవుని బిడ్డలారా, ఎక్కడి నుండి వచ్చామో అక్కడికి మనం వెళ్ళాలి. కాబట్టి దాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. దాన్ని మనము జ్ఞాపకం ఉంచుకున్నప్పుడు అక్కడికి వెళ్ళుటకు మనకి వీలు కలుగుతూ ఉంది. అందుకని ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది కదా. ఆదికాండం 16వ అధ్యాయము 8వ వచనములో, హాగరు ఎక్కడ నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగి ఉన్నాడు. ఎంత అద్భుతం అండి! హాగర్ని అడుగుతున్నాడు, ఎక్కడి నుండి వచ్చినావు నీవు, ఎక్కడికి వెళ్తూ ఉన్నావు? ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి వెళ్తూ ఉన్నావు, ఎక్కడికి వెళ్ళాలి? ఇది జ్ఞాపకం ఉంచుకోవాలి. నువ్వు ఏ చోటనైతే, ఏ స్థలమునైతే, ఏ ప్రదేశమునైతే, ఏ పౌరస్థితినైతే నువ్వు విడిచిపెట్టి వచ్చావో మరలా నీవు అక్కడికి వెళ్ళాలి. అది జ్ఞాపకం చేసుకో. అక్కడికి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 15వ వచనం, వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలుగును. ఎక్కడి నుండైతే నీవు వచ్చి ఉన్నావో, ప్రతి దినము దేవుని మాటలు వింటూ ఉన్నావు, ఆదివారము వాక్యం వింటూ ఉన్నావు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎక్కడి నుండి వచ్చావో నీకు అర్థమయ్యే రీతిగా నీకైనా బోధిస్తున్నాడు. దాన్ని నువ్వు జ్ఞాపకం ఉంచుకోకుండా ఎక్కడికి వెళ్తూ ఉన్నావు? ఎక్కడికి వెళ్ళాలి? నీవు ఏ చోట నుండి వచ్చి ఉన్నావో ఆ చోటకి వెళ్ళాలి. దేవుని బిడ్డలారా, జాగ్రత్త. పిల్లలు తన ఇంటి దగ్గర నుండి చదువుకోవడానికి హాస్టల్కి వెళ్తూ ఉంటారు. ఆ చదువు ఆ పని అంతే కూడా పూర్తయిపోయిన తర్వాత మరలా తిరిగి తన ఇంటికే చేరుతారు. అలాగునే నీవు కూడా నీ ఇంటికి చేరాల్సిందే. తప్పిపోయిన కుమారుడు తన ఆస్తిని అంతా తీసుకొని దూరదేశముకు వెళ్ళి బాగుపడతానని చెప్పి, అభివృద్ధి పడతానని చెప్పి తనకున్న ఆస్తి మొత్తం సర్వం నాశనం చేసుకున్నాడు. దేవుని బిడ్డలారా, చివరికి పందులు తినేటటువంటి ఆహారము తినే గతి వచ్చింది అతనికి. అప్పుడు తాను విడిచిపెట్టి వచ్చినటువంటి ఇల్లు గుర్తుకొచ్చింది. అప్పుడు బుద్ధి వచ్చింది. అయ్యో, నా ఇల్లుని నేను మర్చిపోయాను, నేను ఎక్కడి నుండి వచ్చానో ఆ స్థితిని నేను మర్చిపోయాను, ఈరోజు నాకు భయంకరమైన స్థితి నాకు కలిగింది. మరలా నాకు బుద్ధి వచ్చినప్పుడు తన ఇల్లు గుర్తుకొచ్చింది. ఈ దినమున నువ్వు ఎక్కడి నుండి వచ్చావో, ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళుతున్నావో అది నువ్వు గుర్తు తెచ్చుకుంటే
తప్పిపోయిన కుమారుడికి బుద్ధి వచ్చినట్టుగా బుద్ధి కలిగిన కన్యకల వలె నువ్వు ఆలోచన చేసినట్లయితే నువ్వు విడిచి వెళ్ళి వచ్చినటువంటి నీ గృహానికి, నీ మందిరానికి, నీ పరలోక రాజ్యానికి నువ్వు మరలా చేరుతావు. దేవుని బిడ్డలారా, ఆయన నేను తండ్రికి, పరలోకమందున్నటువంటి తండ్రికి, నా తండ్రికి నేను తప్పు చేశాను అని ఒప్పుకుంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అలాగున నీవు కూడా తప్పు చేసినట్లయితే ఈ దేవుడు నీకు సమయం ఇస్తున్నాడు. నీవు ఒప్పుకో. దేవుని బిడ్డలారా, నీ పాపాన్ని నీవు విడిచిపెట్టు, నీ ఆలోచన నీవు విడిచిపెట్టు, నీ ప్రవర్తన మార్చుకో. దేవుడి దగ్గరికి నువ్వు రావాలి. నరులారా తిరిగి రండి అన్నప్పుడు ఆత్మ తాను దయచేసినటువంటి చోటుకి మరలా వెళ్ళును అని చెప్పి అన్నట్టుగా ఆయన చోటకే వెళ్ళాలి. నీ దేవుడున్న చోటకే, నీకు సిద్ధము చేసినటువంటి ఆ స్థలము దగ్గరకే నువ్వు వెళ్ళాలి. దేవుని బిడ్డలారా, అంతేకాని నీ ఇష్టానుసారంగా నీవు జీవించినట్లయితే ఎక్కడికి వెళ్తున్నావు అని దేవుడు నిన్ను అడుగుతాడు. దేవుని బిడ్డలారా, నరకంకి వెళ్తున్నావా, పరలోకంకి వెళ్తున్నావా? రెండే రెండు దారులు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది కదా. ఇక్కడ యెషయా గ్రంథం 52వ అధ్యాయము 11వ వచనం, పోవుడి పోవుడి, అచ్చట నుండి వెల్లుడి, అపవిత్రమైన దేనిని ముట్టకుడి, దాని యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా సేవోపకరణములను మోయువారులారా, మిమ్మును మీరు పవిత్రపరచుకొనుడి. దేవుని యొక్క సేవకు ఉపయోగపడేటటువంటి ఉపకరణములు మోసేటటువంటి వారిమి మనము. దేవుని వాక్యమును మోసేవారిమి మనము. దేవుని సువార్తను అనేకులకు చెప్పేవారిమి మనము. ఇక్కడికి వెళ్ళారు, అక్కడి నుంచి వెళ్ళండి. నువ్వు ఉన్న స్థలము అపవిత్రమైనది, నీవు ఉన్నటువంటి స్థలము అపవాది మాట్లాడేటటువంటి స్థలము, నీ ఉండేటటువంటి స్థలము అది అందముగా ఉంటుంది, రమ్యముగా ఉంటుంది, రుచిగా ఉంటుంది, కానీ అది అపవిత్రమైనది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఈ మాటలకి లోబడి నీ ప్రవర్తనని నువ్వు మార్చుకున్నట్లయితే అప్పుడు తండ్రి అతనికి ప్రశస్త వస్త్రములు ధరింపజేసి ఉన్నాడు, ఉంగరము పెట్టి ఉన్నాడు, అని తన పాదములకు చెప్పులు తొడిగించి ఉన్నాడు. అలాగుననే దేవుని బిడ్డలారా, క్రొవ్వినటువంటి దూడని అక్కడ వధించి ఉన్నాడు. ఆయన వచ్చినటువంటి స్థితిని బట్టి ఆయన విందు చేశాడు, సంతోషపడ్డారు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా. దేవుని బిడ్డలారా, ఈరోజు నిన్ను బట్టి కూడా దేవుడు సంతోషించాలి. ఈరోజు దేవుడు నిన్ను బట్టి సంతోషించాలంటే ఏ ప్రాంతంలో ఉన్నావో, ఏ ప్రదేశంలో ఉన్నావో, ఏ చోటనున్నావో అది అపవిత్రమైనది. అందుకనే వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ, పోవుడి పోవుడి, అచ్చట నుండి వెల్లుడి, అపవిత్రమైన దేనిని కూడా ముట్టకుడి, దాని యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా సేవోపకరములను మోయువారలారా, మిమ్మును మీరు పవిత్రపరచుకొనుడి. దేవుని సువార్తను మోసే వారు మీరు, దేవుని వాక్యమును అనేకులకు ప్రకటించేటటువంటి మీరు ఎక్కడ ఉన్నారు? దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్నటువంటి నీవు ఒకవేళ ఈ మాటలు నీ హృదయంలో నొచ్చుకున్నట్లయితే నువ్వు మారు మనసు పొందు. మరలా తిరిగి నువ్వు ఏ ప్రాంతాన్ని విడిచిపెట్టి వచ్చావో, ఏ దేశమును విడిచిపెట్టి వచ్చావో, ఏ ఇంటిని విడిచిపెట్టి వచ్చావో అది నువ్వు జ్ఞాపకం ఉంచుకున్నట్లయితే నీ ఆత్మీయ తల్లిదండ్రులు, నిన్ను కన్నా నీ తల్లిదండ్రులు, నీ దేవుడు నీ యందు సంతోషిస్తాడు. దేవుని బిడ్డలారా, అంతేకాదు ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట మత్తయి సువార్త 25వ అధ్యాయము 10వ వచనం, పెళ్లి కుమారుడు వచ్చెను, అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయిరి. నీకు బుద్ధి వచ్చినప్పుడు ఏ చోటను నువ్వు విడిచిపెట్టి వచ్చావో ఆ చోటకి నువ్వు తిరిగి మరలా వెళ్ళినప్పుడు పెళ్లి కుమారుడు విందు తయారు చేస్తూ ఉన్నాడు. ఆ విందుకు నిన్ను లోపలికి ఆహ్వానిస్తున్నాడు. అటువంటి గొప్ప కార్యములు దేవుడు మీ పట్ల, మీ కుటుంబం పట్ల జరిగించి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.